తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ ఇంటి గోడ మీద కాకి ఈ పార్టీ ఇంటి గోడ మీదకు వాలనంతగా రాజకీయ వైరం సాగుతూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన సభలో కేసీఆర్ అసలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆయన 2 ఏళ్లుగా అసెంబ్లీకి రావడమే మానుకున్నారు. ఇక కేటీఆర్, హరీష్ రావులే సభలో అధికార కాంగ్రెస్ ని నిలదీస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా బీఆర్ఎస్ ల ముఖ్య నాయకురాలిగా ఉంటూ ఆ పార్టీ చేత సస్పెండ్ చేయబడి తన రాజకీయ దారి వెతుక్కుంటున్న కవిత విషయంలో కాంగ్రెస్ ఇప్పుడు కొత్త వైఖరిని చూపిస్తోందని అంటున్నారు. కేసీఆర్ సొంత బిడ్డ కవిత కాంగ్రెస్ కి ఎందుకు అంతగా నచ్చేశారు? ఆమెకు ఈ కీలక సమయంలో అనూహ్యంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అదే తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త తమాషా అని అంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతూ ఉన్నారు. అంతేకాదు ఆయన ఏకంగా బీఆర్ఎస్ అగ్రనేతల కుటుంబ రాజకీయాలను సైతం టచ్ చేస్తూ ఉన్నారు. సొంత చెల్లెలు కవితను ఆదరించలేని వారు అని కేటీఆర్ ని నేరుగా అటాక్ చేస్తున్నారు. ఆమెకు ఎక్కడ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందో అని దూరం పెట్టేశారు అని కేటీఆర్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అంతేకాదు కేసీఆర్ సీఎం గా ఉండగా ఆర్జించిన సంపదలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించేశారు అని కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. సొంత చెల్లెలకే ఏమి చేయని అన్న కేటీఆర్ ప్రజలకు ఏ రకమైన న్యాయం చేస్తారని కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆస్తి వివాదాల వల్లనే ఆమెను పక్కన పెట్టేశారు అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కవిత కన్నీళ్లు పెట్టుకోవడం వల్లనే ప్రజల ముందు కేటీఆర్ గురించి ఈ విధంగా తాము ప్రశ్నించాల్సి వస్తోందని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో ఎవరికి అయినా విలువలు ఉండాలని, అవి సమాజానికి ఆదర్శంగా ఉండాలని కేటీఆర్ ని దెప్పిపొడిచారు. మొత్తంగా ఇవన్నీ చూస్తూ ఉంటే హఠాత్తుగా కవిత సైడ్ తీసుకుని రేవంత్ రెడ్డి మద్దతుగా నిలవడం పట్ల చర్చ సాగుతుంది. ఇక అన్నా చెల్లెలు వివాదం అది జనంలో ఉంచడం ద్వారా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీగా లబ్ధి పొందింది. అదే సమయంలో వైఎస్ జగన్ సీఎంగా ఉండగా ఆయనను విభేదించి సొంత చెల్లెలు షర్మిల జనంలోకి వచ్చారు. ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉంటూ అన్న మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్నో విమర్శలు చేశారు. అవన్నీ కూడా జనంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి కూడా. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం షర్మిల ఎపిసోడ్ కూడా అని అంతా అంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి యాంటీ సెంటిమెంట్ నే తీసుకుని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తోందా అన్న చర్చ సాగుతుంది. అయితే కవితకు షర్మిలకు తేడా ఉంది అని అంటున్నారు. షర్మిల బాహాటంగా అన్నను వ్యతిరేకిస్తే కవిత మాత్రం అన్నని ఏమీ విమర్శలు చేయడం లేదు. అయితే ఆమెకు అన్యాయం చేసింది కేటీఆర్ అని కాంగ్రెస్ ఎత్తి చూపిస్తూ ఉంది. దీంతో ఈ ప్రచారం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది అంతా చూస్తూ ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఉన్నట్లుండి కేసీఆర్ తనయుకు మద్దతుగా నిలవడం మీద కూడా చర్చ సాగుతూ ఉంది.